అందరికీ నమస్కారాలు. నా పేరు నల్గొండ్ల శివ అలియాస్ ఇరుకుల శివ. నేను ఏపీ ఇరుకుల సేవా సంఘం రాష్ట్ర కన్వీనర్, నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను. మరి ఈరోజు ప్రధానమైన ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, నాకు ఇష్టమైన నాయకులు ప్రజా సమస్యల కొరకు, ప్రజా సమస్యల పరిష్కారం కొరకు నిరంతరం పోరాడే, ప్రజా ఎప్పుడు వాళ్ళ గురించే ఆలోచించడం చేసే విపిఆర్ దంపతులు, అదేవిధంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు. నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తను కాదు, నేను ఇరుకుల కులస్తులకు ఒక నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను. నాకు వాళ్ళంటే ఎందుకు అంటే ఇష్టం, వాళ్ళు విపిఆర్ దంపతులు పెద్దలు, రాజకీయం అంటే ఎంపీ ఎమ్మెల్యే కాకముందు నుంచే ఎన్నో ప్రజా సేవా కార్యక్రమాలు చేశారు. విద్యాపరంగా ఉచితంగా ఇవ్వడం, అదేవిధంగా వాటర్ ప్లాంట్లో నిర్మించడం, అదేవిధంగా ఎవరికన్నా బాగలేకపోతే హాస్పిటల్లో అడ్మిట్ అయితే వాళ్ళకి ఉచిత ట్రీట్మెంట్ వాళ్ళ సొంత ఖర్చులతోనే వేమిరెడ్డి గారు పెద్దయిన వాళ్ళ దంపతులు చాలామందికి సేవా కార్యక్రమాలు చేశారు. ఇటీవల కాలంలో మా ఇరుకుల కులస్తులు నెల్లూరు జిల్లా మహిళలు వాళ్ళతో కలిసి కోవూరు శాసన సభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మేడం గారి ఇంటి దగ్గరికి వెళ్ళి సంఘీభావం కూడా తెలియజేశాము. మరి ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇటీవల కాలంలో రౌడీ షీటర్లు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారిని ఏ విధంగా హత్య చేయాలో, ఏ విధంగా లేపియాలో అనేది వీడియో ఒకటి బయటికి వచ్చింది. అది అందరికీ తెలిసిన విషయమే. నేను నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గౌరవ పెద్దలు శ్రీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నగారు గురించి కొన్ని విషయాలు మీతో పంచుకుంటున్నాను. 1966 సెప్టెంబర్ 26వ తేదీ కీర్తిశేషులు మన్యంశ్రీ బావిరెడ్డి సాలమ్మ దంపతులకు నెల్లూరు జిల్లాలో జన్మించారు. దేవుడు కొంతమందిని ప్రజా సమస్యల పరిష్కారం కోరికే పుట్టిస్తాడు అన్నట్టుగా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిని గారిని కూడా పుట్టించారని చెప్పి భావిస్తున్నాం. చెడ్డీలు వేసుకునే వయసులో అనగా 8వ తరగతి ఉన్నప్పుడు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు 1975-77 శ్రీమతి స్వర్గీయ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ టైంలో ఎమర్జెన్సీలో కేరళలో రాజన్ అనే ఒక స్టూడెంట్ అనుమానాస్పదగా మృతిగా చెందిన విధంలో యావత్తు ఇండియా మొత్తం ధర్నాలు, ర్యాలీలు, నిరసన ర్యాలీలతో మారుమోగుతున్న వేళ నెల్లూరు జిల్లాలో కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు 8వ తరగతి అప్పుడు వయసు 8వ తరగతి ఉన్నప్పుడు ఇంచుమించు 12-13 సంవత్సరాలు ఉంటుంది. అప్పుడే ఆ రాజన్ స్టూడెంట్ మరణానికి కారణమైన వాళ్ళను చర్యలు తీసుకోవాలని నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేస్తే అప్పుడే పోలీసులు తీసుకుని వెళ్ళి 2 గంటల్లో స్టూడెంట్స్ అని చిన్నపిల్లలని వదిలేశారు. ఆ రోజు నుంచి వెనక తిరగకుండా 8వ తరగతి పిల్లోడైనా కానీ ప్రజా సమస్యల కొరకు నిత్యం నిలువెల్ల స్టూడెంట్స్ ఫెడరేషన్ సమస్యల పరిష్కారం కొరకు నిరంతరం పోరాడుతూ ఏబీయూపీ నాయకుడిగా ఎదిగి, అదేవిధంగా 1985 సంవత్సరంలో విఆర్ కళాశాల విద్యార్థుల విభాగం అధ్యక్షుడయ్యాడు. అదేవిధంగా
మన మాజీ ఉపరాష్ట్రపతి గౌరవులు పెద్దలు వెంకయ్య నాయుడు గారి ప్రధాన శిష్యుడిగా మంచి ప్రశంసలు పొందారు. మన నెల్లూరు జిల్లాలోనూ కాకుండా రాష్ట్రంలో కూడా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు అంచెంచెలుగా ఎదుగుతూ రాష్ట్ర స్టూడెంట్స్ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీగా ఎదిగారు. అంతేకాకుండా మన పక్క జిల్లా అయినటువంటి తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో ఒక సెనేట్ మెంబర్ కూడా అయినారు. నిరంతరం స్టూడెంట్స్ సమస్యల కొరకు, సమస్యల పరిష్కారం కొరకు, ప్రజా సమస్యల పరిష్కారం కొరకు నిరంతరం పోరాడుతున్న వేళ వెనక్కి చూడకుండా ముందడుగు వేస్తూ అప్పట్లో ఉన్న అధికార ప్రభుత్వాలకు కూడా లెక్క చేయకుండా ప్రజా సమస్యల పరిష్కారం వైపు నడుస్తూ ప్రభుత్వాన్ని ఎదిరిస్తూ తన గలం విప్పుతూ ఉన్న క్రమంలో కీర్తిశేషులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర కూడా ప్రశంసలు పొందిన వ్యక్తి. దురదృష్టవశాత్తు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణించగా అనంతరం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కొత్త పార్టీ పెట్టడం, అనుకోకుండా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు చేసిన మంచి పనులు, సేవా కార్యక్రమాలు వల్ల ఆయనకి 2014లో వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున నెల్లూరు రూరల్ నియోజకవర్గ సభ్యుడిగా సీట్ ఇచ్చారు. ఆ సీట్ ఇచ్చేటప్పుడు కూడా అప్పట్లో ఉన్న నాయకులు అడ్డుపడ్డారు కూడా. ఆయనంతా లెక్క చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు సీట్ ఇచ్చారు. 2014లో 25,770 ఓట్ల మెజారిటీతో తొలి అడుగు ఎమ్మెల్యేగా నెల్లూరు రూరల్ నుంచి శాసనసభలో అడుగుపెట్టాడు. అప్పట్లో తెలుగుదేశం ప్రభుత్వం ఉండింది. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు తొలిసారిగా వైసీపీ తరఫున ఎన్నికయ్యారు. అధికార ప్రభుత్వం కూడా లెక్క చేయకుండా నెల్లూరు రూరల్ ప్రజా సమస్యల కొరకు నిరంతరం పోరాడుతూ అధికార పార్టీని కూడా ఎదిరించే దాంట్లో కీలక పాత్ర వహించారు. మళ్ళా 2019లో 20,570 ఓట్లతో వైసీపీ తరఫున గెలిచి అప్పుడు అధికార పార్టీ కూడా వైఎస్ఆర్సీపీ ఉన్నింది. నెల్లూరు రూరల్ నియోజక ప్రజల కలలను నెరవేర్చాలని ఎంతో సంకల్పంతో, కృషితో, పట్టుదలతో నెల్లూరు రూరల్ని ఒక దిశ మార్చాలని అనే క్రమంలో ఉన్నప్పుడు అప్పట్లో ఉన్న వైఎస్ఆర్సీపీ పెద్దలు నెల్లూరు రూరల్ అభివృద్ధికి సహకరించిన వేళ నెల్లూరు రాజే తనని నమ్మట్లేదని చెప్పి ఆ పార్టీని విడిచి ఎలక్షన్స్ 16 నెలలు ఉండగానే టీడీపీలో చేరారు. వైసీపీ నుంచి టీడీపీకి మారణం వచ్చే క్రమంలో వాళ్ళ కుటుంబాల పైన ఎన్నో అవమానాలు, దౌర్జన్యాలు, అన్యాయాలు, వివక్షతకు గురయ్యాడు. అయినా కానీ శ్రీధరన్న వెనకడుగు వేయలేదు. నిరంతరం ప్రజల పక్షే ఉంటూ నా నెల్లూరు రూరల్ ప్రజలు నన్ను గెలిపించారు 2 సార్లు, వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము చేయకూడదు అనే ఒక దృఢ సంకల్పంతో ముందడుగు వేసారే కానీ వైఎస్ఆర్సీపీ పెట్టిన బాధల్ని లొంగలేదు, వెనకడుగు వేయలేదు. తర్వాత 2024 ఎలక్షన్స్లో తెలుగుదేశం పార్టీ తరఫున నెల్లూరు రూరల్లో హ్యాట్రిక్గా 35,799 ఓట్ల మెజారిటీతో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి పైన అత్యంత మెజారిటీగా గెలిచారు. మొదటగా 2014లో గెలిచినప్పుడు అప్పుడు అధికార ప్రభుత్వం వల్ల నెల్లూరు రూరల్ అభివృద్ధి జరగలేదు. అదేవిధంగా 2019లో అభివృద్ధి కూడా అప్పట్లో ఆటంకాలు ఎదురయ్యాయి. ఇప్పుడు దేవుడు కరుణించాడు 2024లో పైన
తెలుగుదేశం ప్రభుత్వం ఉంది, నేను ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నాను, ఎట్టి పరిస్థితుల్లో అభివృద్ధి అనేది ఆగకూడదు అని చెప్పి గెలిచిన వెంటనే 60 రోజుల్లో, కేవలం 60 రోజుల్లో 339 అభివృద్ధి పనులు చేసి రాష్ట్ర రికార్డు సృష్టించిన శ్రీధర్ అన్న. అదేవిధంగా 18 సర్పంచులు, 18 గ్రామాల సర్పంచులు వాళ్ళ గ్రామాల్లో ఉన్న ప్రధానమైన సమస్యలు అంటే కరెంటు కోత కావచ్చు, భూ సమస్యలు ఇబ్బందులు కావచ్చు, వెంటనే వాటిని సాల్వ్ చేశారు. అదేవిధంగా నెల్లూరు నగరంలో ఉండే అపార్ట్మెంట్లో ఉండే సమస్యలు కూడా సాల్వ్ చేశారు. అదేవిధంగా ఎస్సీ భవన్ కట్టించారు. అదేవిధంగా మన స్వర్ణాల చెరువు దగ్గర ఉండే దర్గా కూడా అభివృద్ధి చేశారు, దర్గాని కూడా అభివృద్ధి చేశారు. అదేవిధంగా పుట్టంపాడు దగ్గర ఉండే చెరువును కూడా శాంక్షన్ చేయించారు. ఇంకా పలు అభివృద్ధి పనులు శాంక్షన్ చేయించారు. ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు రూరల్ని ఒక స్థాయికి తీసుకొని వెళ్ళే వేళలో ఎప్పుడు కళలు కంటూ ఉన్న సేదరన్న నెల్లూరు రూరల్ని ఒక దిశ మార్చి నెల్లూరు జిల్లాలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు రూరల్ని ఒక స్థాయిలో తీసుకుని వెళ్ళే క్రమంలో కొంతమంది రౌడీ షీటర్లు ఒక లాడ్జీలో ఒకడు అంటాడు, డబ్బు పెద్ద సమస్య కాదరా అని ఒకడు, కోటమిరెడ్డిని లేపిస్తే డబ్బురా అని ఇంకొకడు, రే మీరు ఆపండ్రా రేపు ఉదయం మాట్లాడుకొచ్చారు అని చెప్పి ఇంకొకడు. నేను నెల్లూరు రూరల్ ప్రజల్ని అడుగుతున్నా, మనం కోటమిరెడ్డి సీతారెడ్డి గారిని 3 సార్లు గెలిపించినందుకు ఎందుకైనా, చంపించుకున్న దానికైనా, చెడ్డి వేసుకునే వయసు నుంచి ఇప్పుడు దాకా ప్రజా సమస్యల పరిష్కార కోరగా తన దైవంగా భావించి నెల్లూరు రూరల్ డెవలప్మెంట్ కోసమే అహర్నిశలు పనిచేస్తున్న కోటమిరెడ్డిని గెలిపించుకున్న దానికి ఇదేనా, ఇందుకేనా? అదేవిధంగా నెల్లూరు జిల్లాలో కాకుండా రాష్ట్ర స్థాయిలో నెల్లూరు రూరల్ని ఒక నెంబర్ 1గా మార్చేందుకు చేసుకున్న దానికి ఇందుకేనా? సుపరిపాలన తొలిగడుగులో రికార్డు స్థాయిలో నెంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకున్న నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ అన్నని చంపించడానికి ఎందుకైనా మనం చేస్తున్నాం. నేను ఒకటే హెచ్చరిస్తున్నాను, మీకు గుంటూరులో ఉండే స్టోట్ ఫోరం, నెల్లూరు జిల్లాలో ఉండే కప్పరాల తిప్ప, కర్నూలులో ఉండే సిద్దిపురం, తాడేపల్లె ఇవంతా సెటిల్మెంట్ల ఏరియాలు, ఇరుకుల కులస్తో సెటిల్మెంట్ల ఏరియాలు. ఇప్పుడు కాదు, ఒకప్పుడు స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 1965-85 మధ్యలో టైగర్ అంటే దేవరకొండ నాగేశ్వరరావు అలియాస్ టైగర్ నాగేశ్వరరావు గారు ఇరుకుల భవిష్యత్తు కోసం, అభివృద్ధి కోసం ఇందిరాగాంధీ యొక్క కచ్చిపిని దొంగలించి చీరాలలో ఇరుకుల కులస్తులకి ఉద్యోగాలు రాని నేపథ్యంలో ఒక ఫ్యాక్టరీని కట్టించి ఇరుకుల కులస్తుల చీకట్లో ఉన్న వాళ్ళని వెలుగులోకి తీర్చిన మహానుభావుడు. చాలా బంగారం కైవసం చేసుకున్నా ఒక్కరు కూడా ఆయన సొంతం అవ్వలేదు, అది నిరుపేదలకు చెందింది. ఇప్పుడు కోటమిరెడ్డి సేదిరెడ్డి గారి ఏమైనా జరగకూడదు జరిగితే మా ఇరుకుల కులస్తులకి నాయకుడు అయినటువంటి టైగర్ నాగేశ్వరరావు నెల్లూరు జిల్లాలో కూడా ఇరుకుల కులస్తుల్లో పుడతాడనే, అది కూడా కోటమిరెడ్డి సేదిరెడ్డి గారి గురించే పుడతారననే ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి చివరి ఒక మాట, ఇటీవల కాలంలో కోటమిరెడ్డి సేదిరెడ్డి గారు ఎమ్మెల్యే కార్యాలయం నందు ప్రెస్ మీట్ కూడా పెట్టి నా పైన హత్యాయత్నం జరుగుతుందని నెల్లూరు జిల్లా ఎస్పీ గారికి తెలుసు, అయినా కానీ ఆ విషయం దాచిపెట్టారు. అదొకటి, నన్ను లేపేస్తే సుపారీ ఇస్తానని చెప్పారు. ఈ రెండింటికి ఎస్పీ గారిని ఏపీ ఇరుకుల సేవా సంఘం ఇరుకుల కులస్తుల తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఎస్పీ గారు ఈ రెండింటి మాటకి వివరణ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా చివరి మాట, కోటమిరెడ్డి సేదిరెడ్డి గారు ధర్మం పైన నిలబడి ఉన్నాడు, న్యాయం పోరాటం చేస్తున్నాడు. అందువల్ల
ప్రజా సంఘాలు కూడా కోటమిరెడ్డి సీదిరెడ్డి గారికి అండగా నిలిచి సంఘీభం తెలపాల్సిందిగా కోరుతూ మరో చివరి చిట్ట మాట, ఏపీ ఇరుకుల సేవా సంఘం నెల్లూరు జిల్లాలో కాకుండా రాష్ట్రం మొత్తం ఉంది. రాష్ట్రంలో ఉండే ఇరుకుల కులస్తులందరూ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీ కోటమిరెడ్డి సీదిరెడ్డి గారికి, అదేవిధంగా శ్రీ టీడీపీ నాయకులు నెల్లూరు రూరల్ ఇన్ఛార్జ్ గౌరవ శ్రీ కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారికి అండగా ఉంటామని, అండగా నిలుస్తామని ఈ సందర్భంగా ప్రెస్ మీట్ పెట్టి సంఘీభావం తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.